హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్ఆర్ మొబైల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఇష్టం అయితే ఒక మొబైల్ అయితే రావడం జరిగింది. రెడ్మీ 12S ఇది ఫోన్ వచ్చి దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లైటింగ్ అయితే రావట్లేదు. సార్ మీరు బోర్డు చూడండి, ఒకసారి చూపిస్తున్నాను. ఆల్రెడీ ఎవరో ట్రై చేశారు. ఇది లైటింగ్ సెక్షన్, ఇది ఆల్రెడీ ఎవరో ట్రై చేశారు కానీ లైటింగ్ సెక్షన్ అయినా అవ్వకపోవడం వల్ల మన దగ్గర తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. షీట్ కూడా నీట్గానే రిమూవ్ చేశారు, కానీ కంప్లైంట్ అయితే ఎక్కడ అమలైతే చేసింది సార్ అవ్వాలంట. ఈ ప్రాబ్లం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి స్టెప్ బై స్టెప్ మీకు వీడియో చూపిస్తూ ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్తూ ఈ సెక్షన్ అయితే మా స్టూడెంట్స్ ముందే చేయడం జరుగుతుంది. ఇది బోర్డు కూడా బెండ్ ఉంది, ఒకసారి మీరు చూడొచ్చు. మదర్ బోర్డు కూడా చిన్న బెండ్ ఉంది, కిందకేసి కొట్టారంట. ఇది కొత్త డిస్ప్లే పెట్టినా సరే లైటింగ్ రావట్లేదు. లైటింగ్ సెక్షన్ వాళ్ళు లైటింగ్ ఐసీ మార్చారు, బూస్ట్ క్యామ్ మార్చారు, డయోడ్ మార్చారు, అన్నీ మార్చారు అంటే అయినా లైటింగ్ అయితే రాలేదు. బెండ్ అయితే ఉంది ఫోను, చూడొచ్చు మీరు ఫోన్ బెండ్ ఉంది. ఇది మా స్టూడెంట్స్కి చెప్తూ లైవ్ అయితే రిపేర్ చేయడం జరుగుతుంది. అందుకోసం రికార్డింగ్ కూడా వీడియో కూడా ఇది లైవ్ రికార్డ్ చేస్తున్నాం. వీడియో రికార్డ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ అవ్వడం కాకుండా ఆన్ ది స్పాట్ మా స్టూడెంట్ ముందు చెప్తూ లైవ్ రికార్డింగ్ జరుగుతుంది. ఇది ఫస్ట్ వీడియో మీకు డీటెయిల్గా అయితే చెప్తూ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కంప్లైంట్ వచ్చింది మనకు, ఓకేనా? ఏంటిది కంప్లైంట్? ముందు లైటింగ్ గ్రాఫిక్ కంప్లైంటా లేకపోతే లైటింగ్ కంప్లైంట్ అనేది మనం ఏం చేయాలి? ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కాంబో అయితే కొత్తది ఇది, ఓకేనా? సో నో ప్రాబ్లం. మనకి కాంబో కొత్తది కాబట్టి మనం వేరే కాంబో కూడా పెట్టాల్సిన పని లేదు. ఖచ్చితంగా కాంబో అనేది ముందు క్రాస్ చెక్ చేసుకోవాలి. వేరే కాంబో పెట్టే చెక్ చేయండి ఖచ్చితంగా. అర్థమవుతుందా? ఇవి బేసిక్స్. ఇవి మనం ముందు ఫస్ట్ చూడాల్సిందే కాంబో బాగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంఐఎన్ గూగుల్ అయితే వచ్చింది. మనకి ఏ విధంగా అయితే లైటింగ్ అయితే రావట్లేదు. ఈ ప్రాబ్లమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి స్టెప్ బై స్టెప్ మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్పడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇంకా గూగుల్ మనకి ఫోన్ అయితే ఆన్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ మనకి యానోడ్ చెక్ చేసుకుందాం. యానోడ్ జిఆర్ వచ్చిన చెక్ చేద్దాం. యానోడ్ వచ్చి ఫస్ట్ ఇది యానోడ్ అయితే జిఆర్ అయితే 590 వచ్చిందండి, బాగానే వచ్చింది. నెక్స్ట్ క్యాథోడ్ కూడా చెక్ చేసుకుందాం. క్యాథోడ్ వచ్చి 3.4 అండి. 3.4 కూడా క్యాథోడ్ అయితే మనకి జిఆర్ అయితే బాగానే వచ్చింది. లైటింగ్ ఐసీ మార్చడం జరిగింది, బూస్ట్ క్యామ్ మార్చడం జరిగింది, డయోడ్ కూడా మార్చడం జరిగింది. 3 మార్చారు కానీ అయినా లైటింగ్ రాదు. సార్ మన వోల్టేజ్ కూడా చెక్ చేసుకుందాం. ఫోన్ అయితే ఆన్ అయింది, చూసారు కదా, ఎంఐ కూడా వచ్చింది. అసలు మనకి వోల్టేజ్ అనేది మనకి యానోడ్ అయిన దగ్గర కెపాసిటర్ దగ్గర ఉంటుంది కదా, యానోడ్ అయిన దాని వోల్టేజ్ అని ఇంక్రీజ్ అవుతుంది. ఏదో ఒకసారి టెస్ట్ చేద్దాం. వోల్టేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అండి. మనకి 3.7 వచ్చింది. వోల్టేజ్ అయితే మనకి ఇంక్రీజ్ ఉండవు, 16 to 40 అవి ఉంటాయి, కానీ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. అలాగే లైటింగ్ ఐసీ మార్చారు, బూస్ట్ క్యామ్ మార్చారు, అన్నీ మార్చారు, కానీ నేను రావదంటే మనకి ఈ ఐసీ దగ్గర ఇంటర్నల్ ఏదో కంప్లైంట్ ఉండొచ్చు. ఒకసారి మన ఐసీ రిమూవ్ చేసి ఒకసారి ప్యాడ్ బ్యాగ్ అయినా ఒకసారి జిఆర్ చెక్ చేద్దాం. ఫస్ట్ గ్రౌండ్ ఆగం ఈ పాయింట్ ఉంది కదా, గ్రౌండ్ ఇది ఇది క్యాథోడ్ అయిన ఇది, ఓకేనా? ఫస్ట్ ఇది పిన్, ఇది క్యాథోడ్ అయిన. ఇందాక క్యాథోడ్ ఫస్ట్ పిన్ ఉంది కదా, ఓకే. నెక్స్ట్ ఈ పిన్ ఇదేంటిది? విపిహెచ్ జిఆర్ వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఏంటిది? క్యాప్సిల్ అనేది ఇక్కడ జిఆర్ వస్తుందా? టాటా ఇది. నెక్స్ట్ ఇది విపిహెచ్
జిఆర్ వచ్చింది. ఇదేంటి చివరి పిన్ గ్రౌండ్, ఇది గ్రౌండ్ ఇచ్చాడు కదా, 2 గ్రౌండ్స్ ఇచ్చాడు కదా, ఓకేనా, అది గ్రౌండ్, ఓకేనా. ఇప్పుడు మనకి దేనికి జిఆర్ మిస్ అయింది, క్యాప్సీకి జిఆర్ మిస్ అయిందా, అది క్యాప్సీకి ఏం రావట్లేదు, జిఆర్ రావట్లేదు. ఇది జిఆర్ రాకపోవడం ఏమవుతుంది మనకి, లైటింగ్ అనేది లైటింగ్ రావట్లేదు. క్యాప్సింగ్ అనేది మిస్ అయినా మనకి కంపౌండ్ అవుతుంది, అది అంతేనా, అంతే. డైరెక్ట్ సిపి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం, రూమ్కి అయితే కనుక సిపి తీసి అక్కడి నుంచి జంపర్ కక్కోవాలి. మామూలుగా మనకు ఉండే సొల్యూషన్ అయితే అది, ఓకేనా. ఇది మిస్ అయింది కాబట్టి, మిస్ అయింది ఏంటిది, ఎనేబుల్ సిగ్నల్ ఇది, ఓకేనా. సిపి నుంచి వచ్చి ఒక సిగ్నల్ అనమాట మిస్ అయింది. ఇప్పుడు ఎలాంటి సిగ్నల్ ఎక్కడన్నా వస్తుందో చూసుకోవచ్చు. ఒక వేరే ఐసీకి కూడా సిపి నుంచి సిగ్నల్స్ వస్తాయి కదా, వస్తాయి రావా, ప్రతి ఐసీకి సిగ్నల్స్ ఉంటాయి, ఎనేబుల్ సిగ్నల్ ఉంటుంది ఉంటుందా, గ్రాఫిక్ ఐసీకి ఎనేబుల్ సిగ్నల్ ఉంటుందా 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 గ్రాఫిక్ ఐసీ పని చేయాలంటే ఎనేబుల్ సిగ్నల్ ఉంటుందా ఉంటుందా, ఉందా, ఇందా ఎనేబుల్ సిగ్నల్ ఏది, ఇదా, పోనీ ఇది కొట్ట, ఓకేనా. ఎక్కడికి వస్తుంది, సిపికి వచ్చింది, అంటే ఇది ఎనేబుల్ సిగ్నల్ కదా. ఇప్పుడు మనం మిస్ అయింది కూడా ఎనేబుల్ సిగ్నల్ కదా మిస్ అయింది, సిపి నుంచి ఒక కమాండ్ మిస్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడి నుండి, ఓకేనా, మనం ఇక్కడ నుండి కానీ ఇది కూడా ఎనేబుల్ సిగ్నల్, ఎక్కడి నుండి కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి మనం డైరెక్టర్గా ఇక్కడే కదా వచ్చింది, ఇక్కడికి ఇచ్చుకోవచ్చు, లేదంటే ఎక్కడన్నా ఇచ్చుకోవచ్చు. ఇక్కడికి మనం దాన్ని జంపర్కి ఇక్కడికి ఇవ్వచ్చు, ఓకేనా. ఇచ్చిన తర్వాత మనకి జిఆర్ మిస్ అయింది కదా, అక్కడ ఇచ్చే జిఆర్ వస్తుందో చూద్దాం, ఓకేనా. వచ్చింది జిఆర్, ఇప్పుడు ఎందుకు రాదు, ఇప్పుడు జిఆర్ వచ్చింది కదా. చూసారు కదా, మనకి లైటింగ్ అయితే రావడం జరిగింది. మనకి క్యాప్ సిపి నుంచి వచ్చే ఒక సిగ్నల్ అనేది మన లైటింగ్ ఐసీకి ఎనేబుల్ సిగ్నల్ మిస్ అయింది, అది క్యాప్ సిగ్నల్. ఆ జిఆర్ మిస్ అవ్వడం వల్ల మనకి ఏమిటైతే లైటింగ్ అయితే రావడం జరగలేదు. ఆ బూస్ట్ ఏం మార్చినా, డైట్ మార్చినా, ఏం మార్చినా మనకి రాలేదు. సో మనం ఈ కంప్యూటర్ ఎప్పుడైనా సరే లైటింగ్ రానప్పుడు మాత్రం అన్నీ మార్చిన తర్వాత ఒకసారి లైటింగ్ ఐసీకి రావాల్సిన సిపి నుంచి రావాల్సిన సిగ్నల్స్ అనేవి వస్తున్నాయి కదా, ఎనేబుల్ సిగ్నల్ అనేవి జిఆర్ కరెక్ట్గా ఉన్నాయి కదా చూసుకొని మనం చెక్ చేసుకోవాలి. రాకపోతే కనుక మన గ్రాఫిక్ లైన్లో కూడా సిపి నుంచి ఎనేబుల్ సిగ్నల్ ఉంటుంది కాబట్టి ఆ గ్రాఫిక్ లైన్ నుంచి వచ్చే ఎనేబుల్ సిగ్నల్కి మనం ఇక్కడ బైపాస్ చేయడం జరిగింది. ఈ రకంగా మనం లైటింగ్ సెక్షన్ అయితే ఈ రకంగా మనం సక్సెస్ ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే దూర ప్రాంతానికి వెళ్ళి నేర్చుకునే స్తోమత ఎవరైనా ఇబ్బంది పడితే కనుక, వేరే దూరం వెళ్ళకపోతే కనుక మా ఇన్స్టిట్యూట్కి మీరు ఖచ్చితంగా వచ్చినట్టయితే కనుక 100% మీరు అయితే మేము ఖచ్చితంగా అయితే ఒక పూర్తి టెక్నీషియన్ అయితే మిమ్మల్ని తీర్చడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇందాక వోల్టేజ్ చెక్ చేసాం. మనం వోల్టేజ్ చెక్ చేసినప్పుడు మనకు వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలని చెప్పాను కదా, అది మనకి ఇంక్రీజ్ అవ్వలేదు. ఒకసారి ఇప్పుడు మీకు అది చూపిస్తాను, ఒకసారి చూడండి. వోల్టేజ్ అనేది మనకు ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలి. ఒకసారి చూడండి, ఇప్పుడు ఒకసారి వోల్టేజ్ అక్కడ 29, ఇందాక మనకి 3.7 వచ్చింది, 29 ఇప్పుడు 29 వోల్టేజ్ వచ్చింది. మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది ఎంత రావాలి, 16 to 40 వోల్టేజ్ మనకి ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఫోన్ కూడా లైటింగ్ ఉంది, లైట్ ఉన్నప్పుడు మీకు వోల్టేజ్ అయితే చెక్ చేసాను, అక్కడ 16 to 40 వోల్టేజ్ రావాలి. అంటే నేను డైరెక్ట్గా మీకు క్యాప్స్ కానీ ఎలా మిస్ అయిందని మీకు డౌట్ అవ్వచ్చు.
అక్కడ అన్నీ మార్చారు, మార్చిన తర్వాత రాగదు కాబట్టి నాకు ఐసీకి ఇంటర్నల్గా ఏమన్నా దానికి రావాల్సిన ఫీడ్బ్యాక్ ఏమైనా మిస్ అవుతుందని చెప్పేసి నేను డైరెక్ట్గా దాని దగ్గరికి ఎండ్ అయితే జరిగింది. చెక్ చేసినప్పుడు అక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది. ఇది పూర్తిగా లైవ్గా అయితే చేయడం జరిగిందని మా స్టూడెంట్స్ ముందు చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుని ప్రతి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఒకవేళ మీకు కంప్యూటర్ తెలుసు అనుకో కనుక మీరు లైట్ తీసుకోండి. ఎవరు తెలియదు అనుకుంటే కనుక తెలియని వారికి చాలా మందికి మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.